వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన క్రూరమైన దాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తుండగా తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు పరిశీలించారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి చేరుకున్న ఎన్ఐఏ బృందం ముష్కరులు వాడిన భాష, ఇతర వివరాలను ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించారు. టెర్రరిస్టులు దాడి సమయంలో షట్టూన్ భాషలో మాట్లాడినట్లుగా గుర్తించారు. ఈ 4 ముష్కరులు, మరో 3 స్థానికులు సహకరించినట్లుగా తేలింది. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు సమీపంలోని అడవిలోకి పారిపోయారు. దీంతో వారిని పట్టుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి భద్రతా బలగాలు. ఇక పహల్గాంలో నరమేధానికి పాల్పడ్డ 4 ఉగ్రవాదుల ఫోటోను భద్రతా సంస్థ తాజాగా విడుదల చేసింది. అందులో 3 పేర్లు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబ్దుల్ తల్హాగా గుర్తించారు. ఇక ఫౌజీ పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్ గా దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఈ 4 పాక్ కు చెందిన లష్కరే తోయిబాతో సంబంధాలు కలిగి ఉన్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ 4లో 2 విదేశీయులుగా భావిస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారిలో పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్ ఉండడంతో ఈ దాడి వెనుక పాక్ కుట్ర ఉందన్న వాదనలకు బలం చేకూరింది. మరోవైపు కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. మరోసారి ఇక్కడ దాడులు జరగొచ్చుననే నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలను మోహరించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కాశ్మీర్ లోయలో భయాందోళన వాతావరణం నెలకొనగా టూరిస్టులు ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు. రహదారులు మూసివేసి ఉండడంతో విమానాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుంచి పర్యాటకులు తరలి వెళ్తుండటంతో రద్దీ దృష్ట్యా పలు విమానయాన సంస్థలు ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లుగా ప్రకటించాయి. పహల్గాం ఉగ్ర ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు. ఉగ్ర మూకలకు రాజ్నాథ్ హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్ర కుట్రకు పాల్పడ్డవారు ఎక్కడ నక్కినా శిక్షకు సిద్ధంగా ఉండాలన్నారు. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారన్న రాజ్నాథ్ వారిది ఓ పిరికి పంద చర్య అని మండిపడ్డారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ప్రభుత్వం ప్రతి చర్య తీసుకుంటుందని స్పష్టం చేశారు. దేశ ప్రజలకు ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. చర్యకు పాల్పడ్డ వారిని మాత్రమే కాకుండా తెర వెనుక ఉన్న వారిని సైతం బయటకు తీసుకొస్తామన్నారు. భారత్ నుంచి గట్టి ప్రతిస్పందనను చూస్తారని దేశానికి రాజ్నాథ్ సింగ్ భరోసానిచ్చారు. भारत के दृढ़ संकल्प को दोहराना चाहूंगा। टेररिज्म के खिलाफ हमारी जीरो टॉलरेंस की पॉलिसी है। भारत का एक नागरिक इस कायरतापूर्ण हरकत के खिलाफ एकजुट है। मैं इस मंच से देशवासियों को आश्वस्त करता हूं, घटना के मद्देनजर भारत सरकार वो अलग कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा, और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है, हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी పహల్గాం దాడిలో మృతి చెందిన విశాఖవాసి చంద్రమౌళి మృతదేహం విశాఖపట్నంకి చేరుకుంది. మృతదేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. follow.
లైవ్ తీసుకున్నారు ఇదే కలుపుకుంటున్నారు పైన ఒక చిన్న మైదానం జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్ర దాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఘన నివాళులర్పించారు. గురువారం శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉంచిన మృతదేహాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి వారికి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు, వారిని ఓదార్చారు. ఈ ఘటనపై వివరాలను కేంద్ర మంత్రి అమిత్ షా వారిని అడిగి స్వయంగా తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భరోసానిచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టదని వారికి ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పహల్గాంలో ఉగ్ర దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన అమిత్ షా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెల్కమ్ బ్యాక్. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి నిశ్చితార్థ వేడుకకు సీఎం రేవంత్ హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మందిరికి వచ్చిండు. జపాన్ లో 30,000 మంది ఉద్యోగాలను జపాన్ లో 30,000 ఉద్యోగాలు తీసుకొని తెలంగాణకు వచ్చిండు. ఎవరు కూడా సీఎం గారికి ఇబ్బంది పెట్టకండి, ఎందుకంటే చాలా కార్యక్రమాలు హైదరాబాద్లో పెండింగ్ పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఒకసారి కల్పిస్తా సీఎం తోటి, మళ్ళీ ఒకసారి. ఓకేరా, ఇప్పుడు సీఎం గారు మా ఇంట్లోకి 2 నిమిషాలు, మా ఇంట్లోకి చేయబట్టి గుంజకుండా, రైట్ చేయబట్టి గుంజకుండా, చేయబట్టి గుంజకుండే చేయి లేదు, వచ్చిపోతాడు అంతే ఇంట్లోకి, రైట్ ఇంట్లోకి. ఇదే ఇల్లు. ఒక్క నిమిషం జరగండి, ఇదే ఇల్లు. నో భోజనం దా. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ముగిసింది. బీజేపీ తరఫున బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు, ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ బరిలో నిలిచారు. బీఆర్ఎస్ మినహా కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫ్సియో సభ్యులు ఈ పోలింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫ్సియో సభ్యులు మాత్రం ఓటింగ్ లో పాల్గొనలేదు. మొత్తం 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫ్సియో సభ్యులు ఓటేశారు. 78.57% పోలింగ్ నమోదు కాగా ఎల్లుండి ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. స్టాక్ మార్కెట్లు వరుసగా 7వ సెషన్లోనూ లాభాలతో ముగిశాయి. డౌన్ ట్రెండ్ నుంచి స్ట్రాంగ్ రికవరీ దిశగా సాగుతున్నాయి. కొనుగోళ్ల జోరుతో నిఫ్టీ మళ్లీ 24,000 పాయింట్ల ఎగువకు ఎగిసింది. చైనాతో టారిఫ్ల విషయంలో ఒప్పందం చేసుకుంటామన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్ ను ప్రభావితం చేశాయి. ఉక్రెయిన్తో యుద్ధానికి విరామంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన కూడా మదుపుదారుల్లో ఉత్తేజం నింపింది. కార్పొరేట్ ఎర్నింగ్స్ పై అంచనాలు ఉత్సాహాన్ని నింపాయి. మొత్తం మీద సెన్సెక్స్ 520 పాయింట్ల లాభంతో 80,116 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 161 పాయింట్లు లాభపడి 24,328 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
ఇది వాటి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.